ఉప్పల్ బాలు అగ్ని పరీక్షలకు వచ్చిండు కదా, మీ ఒపీనియన్ ఏంటి? చూడండి 15 days బ్యాక్ నేను ఇక్కడ మాట్లాడాను ఛానల్స్లో. అగ్ని పరీక్ష అనేది వేస్ట్ పరీక్ష, దీనికంటే అవమాన పరీక్ష అని ఒక టైటిల్ పెట్టుంటే బాగుండు. ఉప్పల్ బాలు పాపము, ఉప్పల్ బాలు గురించి కూడా నన్ను అడిగితే నేను ఒకటే అన్నాను, అలాంటి వాళ్ళని కూడా ఒకసారి పంపిస్తే బాగుంటుంది. కామన్ పీపుల్స్ కూడా చాలామంది ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించండి దయచేసి నాగార్జున గారు అని రిక్వెస్ట్ చేసుకున్నా. అది మీకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ మహాన్ భావుడు ఉన్నారు చూసారా, ఎవరు? నాగార్జున. అంటూ ఏం చెప్తున్నానంటే ఆయన గురించి, మనము టాలెంట్ చూపిస్తే అక్కడ చించుకుంటే రాదమ్మా, రికమెండేషన్ కావాలి మనకి. ఒక రికమెండేషన్ ఉంటే ఆల్రెడీ సెట్ అయిపోయారు, బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఆల్రెడీ సెట్ అయిపోయారు. మీరు టాలెంట్ అప్లికేషన్లు రాసిన వాళ్ళు, అక్కడ టాలెంట్ చూపించుకున్న వాళ్ళ కోసము ఒక ఛాన్స్ అవమానించి పంపిస్తున్నారంటే మీరు కొంచెమన్నా బ్రెయిన్ ఉందా వెళ్ళే వాళ్ళకి? మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అక్కడ సెట్ అయిపోయారు కాబట్టి మమ్మల్ని అవమానించి పంపిస్తున్నారు అని అనుకోవాలి. అక్కడ ఆయన ఏం చేశాడు పాపం తప్పు. ఇప్పుడు బిందు మాధవి ఒక మాట అడిగింది ఉప్పల్ బాలుని, నువ్వు ట్రాన్సా అని, నువ్వు చేయగలవా, లోపలికి వెళ్ళి ఏమేమి చేస్తావు అని అలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారంట. ఎంత బాధపడతాడు? అలాంటి వాళ్ళని బాధ పెట్టకూడదు. చాలా మందికి టాలెంట్ ఉంది. మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర కూడా మనకు తెలియంది లేదు. నేను కూడా ఒక వీడియోలో నాగార్జున గారికి ఒక రిక్వెస్ట్ పెట్టాను, తొక్కలో అది నేను ఊరికే పెట్టాను. నేను ఆ బిగ్ బాస్ హౌస్లో చాలామంది కామెంట్లు ఏం పెడుతున్నారో తెలుసా, బిగ్ బాస్ హౌస్ కంటే బ్రోతల్ హౌస్ బెటర్ అని పెడుతున్నారంటే నిజము, నేను చూశాను. పెడుతున్నారు అంటే ఈ సీజన్ 10 ఎలా ఉండబోతుందంటే, మీరెవ్వరు దయచేసి సపోర్టు వాళ్ళు అభిమానులు చేసుకుంటారు, అంతేగాని మీరు చెయ్యకండి. ఎవరెవరైతే అవమానించి పంపించారో వాళ్ళు గమ్మగా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి. నవదీప్, నువ్వు ఏదేదో క్వశ్చన్స్ వేస్తున్నావు, నువ్వు ఏం టాలెంట్ చూపిస్తావు, ఏదేదో మాట్లాడుతున్నావు నాయన. నీ సినిమాలు కానీ, నువ్వు చేసే ఎదవ పనులు కానీ, నువ్వు అప్పుడు ఏం చేసావు, నీది కూడా చాలా బయటకు వచ్చినాయి. నీ సినిమాలు లేక ఆ కుర్చీ మీద తీసుకొని వచ్చి కూర్చోబెట్టినందుకు నువ్వు అవమానిస్తున్నారు కాబట్టి పుట్టగతులు ఉండవు అని చెప్తున్నా నేను. పురుగులు పడి సస్తారు. పేదవాళ్ళతో పెట్టుకుంటే మాత్రం, నార్మల్ పీపుల్స్తో పెట్టుకుంటే మాత్రము పురుగులు పడి సస్తారని చెప్తున్నా నేను. నోరు అదుపులో పెట్టుకొని జడ్జీస్ కానీ, నవదీప్ కానీ, బిందు మాధవి కానీ, ఇంకొకటి అభిజిత్ గురించి నాకు తెలియదు కానీ వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఫోన్ పగలగొట్టు ఏంటి, ఫోన్ ఇంకొక అమ్మాయి ఫోన్ పగలగొట్టింది, షూలు కడిగిస్తున్నారు. మీరు హౌస్లోకి వెళ్ళక ముందే మీరు ఫోన్లు పగలగొట్టిస్తున్నారు, షూలు కడిగిస్తున్నారు, అన్నీ చేస్తున్నారంటే పిచ్చి కాకపోతే ఏం చెప్పాలమ్మా? మీరు ఫోన్లు అన్నీ కడుగుతున్నారు బయట, అది లోపల చూపించుకోవాలమ్మా. టాస్క్లు ఇస్తే టాస్క్ బాత్రూమ్ కడగని ఒక టాస్క్ ఇస్తారు, నువ్వు బాత్రూమ్లు కడగాలి. నువ్వు వంట చేయమని ఒక టాస్క్ ఇస్తే నువ్వు వంట చేయాలి. బయట ఎందుకు చూపిస్తున్నారు మీరు ఫోన్లు పగలగొట్టుకొని? అంత అమ్మా ఇది మాత్రము ఫేక్. మీరు దయచేసి మీరు వెళ్తే మాత్రము అక్కడ కన్నీళ్లు పెట్టుకొని బయటికి రావాల్సిందే. మళ్ళీ మీరు వీడియోలు పెట్టి ఇది చెత్తలో బిగ్ బాస్, తొక్కలో బిగ్ బాస్, మమ్మల్ని అవమానించారు అనే వీడియోలు పెడతారు. అక్కడికి వెళ్ళి అందరూ సమక్షంలో ఆ వీడియోలో చాలామంది చూస్తారమ్మా, చాలామంది చూస్తారు. ఇంత ఏంటి ఇట్లా మాట్లాడారు, అట్లా మాట్లాడారు అని వాళ్ళ కోసం మనం జాలి పడుతున్నాం. కానీ అక్కడ కూర్చున్న జడ్జీలు ఏమైనా జాలి పడుతున్నారా? ఎవరు జాలి పడట్లేదు. ఎందుకు అవసరమా? తిని ఒక చోట కూర్చోక 99 మార్గాలు ఉన్నాయి మీ ఫేమస్ అవ్వాలంటే. ఇప్పుడే మీరు అక్కడికి వెళ్ళి ఫేమస్ అవ్వాలని పాపం చాలా మంది కోరుకుంటున్నారు. సీజన్ 8 పల్లవి ప్రశాంత్, 9 ఆర్మీ జవాను, 10 ఎవరు పెట్టారు? ఎవరున్నారు సెలబ్రిటీ దాంట్లో? 10లో ఎవరున్నారో మనకు తెలియదు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారమ్మా. మీరు అక్కడికి వెళ్ళి మీ ఎనర్జీ వేస్ట్, మీరు ఏడవడము వేస్ట్, మీ కన్నీళ్ళు వేస్ట్. ఆ కన్నీళ్ళు ఆ ముగ్గురికి తగలడం మాత్రం అది మాత్రం 100% తగులుతుంది. మీకు ఈరోజు నాకు ఒక పోస్ట్ ఇస్తే, అబ్బా మన దగ్గర టాలెంట్ చూపించుకోవడానికి వచ్చారా, వీళ్ళకి ఒక అవకాశం ఇస్తే పోతుందిరా అనే మాటలు చెప్పే బదులు నువ్వు ట్రాన్సా, నువ్వు మొగోడివేనా అని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా నేను. ఇది చాలా దారుణము. ఎంత దారుణము. అదే తెలుసు కదా. ఇంకో క్వశ్చన్ వేశారంట, ఉప్పల్ బాలు
జనాలు వెళ్తే నువ్వెవరు అని అడిగారంట. అడిగిన నాదుడు ఎవరు అక్కడ? ఎవరు? నవదీపు. నువ్వెవరు అంటే నీ కళ్ళు దెబ్బయా పిల్లి కల్లోడా? నీకెవరో తెలీదా? ఉప్పల్ బాలు ఎవరో తెలీదా? పిల్లి కళ్ళు పెట్టుకొని సరే ఇంకో కళ్ళు వేయించుకో. నేత్రదానం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత కళ్ళు కనపడకుంటే నవదీప్ నువ్వు ఇష్టం వచ్చినట్టు పొగరు చూపిస్తే చల్లది ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఓటేయాలి, ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ సపోర్ట్ చేయాలి. మా లాంటి వాళ్ళు సపోర్ట్ చేయబట్టే బిగ్ బాస్ ఓ లెవెల్లో పోతుంది. అందరూ నోర్లు మూసుకొని గమ్ముగా కూర్చున్నారనుకో ఇంట్లో, ఎవరు సపోర్ట్ చేయకండి అమ్మా. అందరూ గమ్ముగా కూర్చోండి. బిగ్ బాస్ ఎవరు టైటిల్ కొడతారో ఎవరు చూస్తారో మన లాంటి వాళ్ళు మనకు సపోర్ట్ చేయకుండా ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్కరిని అవమానిస్తే రివెంజ్ ఎలా తీర్చుకోవాలో తెలుసా? ఓట్లు వేయకండి. ఓటింగ్ వేసి గెలిపిస్తున్నారు కదా, ఈయన బాగా ఆడింది, అబ్బా ఈమె ఏం ఆడింది, సిగ్గుండాలి కదా మనకు కూడా సిగ్గుండాలి. ఎంతమంది టాలెంట్ ఉన్నోళ్ళు లేరు. మరి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నవదీప్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడకు. తొక్కలో నువ్వేమి నాగార్జున సపోర్ట్ ఉన్నాడు, నాకు వాడు సపోర్ట్ ఉన్నాడు అని చెప్పేస్తే ఇక్కడ మాకు శివయ్య సపోర్ట్ ఉన్నాడు. వేసి తొక్కుతాడు కింద, మామూలుగా తొక్కడు. అది మాత్రం 100% అవుతుంది. కామన్ పీపుల్స్తో పెట్టుకుంటే రివెంజ్ ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది. అభిజిత్ చిన్న ఒక అమ్మాయి లవ్ ప్రపోజల్ కి పడిపోయాడు. అభిజిత్ అమ్మాయి ప్రపోజ్ చేస్తే పడిపోయాడు. ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళని ఇన్ని క్వశ్చన్లు వేసి బయటికి పంపించేశారు. దాన్ని బట్టి అంటే ఒక అమ్మాయికే పడిపోయాడు, ఒక మాటకే పడిపోయాడు వాడు. అంతే. ఇట్లా కూడా జరిగిందా? చెప్పింది పెళ్లి చేసుకుంటా కూడా నాకు సీముకి మధ్యలో. అంటే ఆమె లోపలికి వెళ్తుంది, బిగ్ బాస్ లోకి వెళ్తుందా? సరే అమ్మా ఒక పని వద్దు, మంచి మాట చెప్పావు. ఇప్పుడు నాకు గుర్తు చేసావు. ఎవ్వరు టాలెంట్ చూపించుకోకండి. నవదీప్ గారికి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో ఐ లవ్ యూ చెప్పేయండి, ఆయన కూడా పంపించేస్తాడేమో, చూద్దాము. ఇది కూడా అంతే కదా. మరి ఇప్పుడు మగపిల్లలు వెళ్ళాలని అనుకుంటే బిందు మాధవికి ఐ లవ్ యూ చెప్పండి, ఆమె కూడా పంపించేస్తుంది కరిగిపోయి. ఇది బాగుంది, ఏదో పాయింట్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఏంది పొగడాలి అమ్మా? పొగుడుతున్నారు, మాట్లాడుతున్నారు, అందరూ ఇచ్చేస్తున్నారు. కానీ ఇట్లా మాట్లాడి దారుణంగా మాత్రం మాట్లాడకండి దయచేసి. వాళ్ళు వచ్చి బయటికి వచ్చి చాలా బాధపడుతున్నారు, అందరూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. మేము ఇంత చేసి అప్లికేషన్స్ ఫిలప్ చేసి మేమంతా వరకు పోయేసి మేము వెనక్కి వచ్చాము. చెప్పు తమ్ముడు, అక్క అని పిలిచావుగా, చెప్పు. బిగ్ బాస్ అసలు ఒక రియాలిటీ షోవా లేకపోతే రొమాన్స్ షోవా? అది సీజన్ 9లోనే అయిపోయింది అది ఒక రొమాన్స్ షో అని చెప్పేసి. ఇది కూడా ఇప్పుడైతే ఇంకా రొమాన్స్ ఉంటుందేమో లోపల. ఇంతకుముందు బిగ్ బాస్లో లవర్స్ అయ్యి బయటికి వచ్చారు, ఇప్పుడు కొంపదీసి పెళ్ళిళ్ళు చేసుకొని బయటికి వస్తారేమో, ఎవరికి తెలుసు. పెళ్ళిళ్ళు చేసుకొని రావచ్చు, పిల్లల్ని కూడా కానీ బయటికి తీసుకొని రావచ్చు. ఈ బిగ్ బాస్ షో సీజన్ 10 అలా ఉండబోతుంది. అందుకే లోపల ఎవరెవరు ఉన్నారో అంత ఫిక్స్ అయిపోయారు. మీరు అక్కడికి వెళ్ళి టాలెంట్ మాత్రం చూపించకండి దయచేసి, వేస్ట్. మీకు రికమెండేషన్ ఉంటే చెప్పండి. ఒక ఫోన్ నాగార్జున గారికి వెళ్తుంది, మనకి టాలెంట్ లేకున్నా కానీ వెళ్ళిపోవచ్చు. అదే జరుగుతుంది. టాలెంట్ అంటే చాలామంది ఎంత కష్టపడుతున్నారు, మేము రావాలని. ఇక్కడ యూట్యూబర్స్ కూడా చాలామంది టాలెంట్ చూపించుకుంటున్నారు. ఒక ఛాన్స్, అబ్బా మన వాళ్ళు పోయారా, వీళ్ళు చాలా మంచోళ్ళరా, వీళ్ళకి సపోర్ట్ చేయాలరా అనేలాగా గుర్తుపడతారు. గుర్తుపట్టకుండా ఏం ఉండరయ్యా. నాకు తెలిసి ఈ చెత్త బిగ్ బాస్కి ఎవరు సపోర్ట్ చేయకండి. చేసేవాళ్ళు చేసుకోండి, వాళ్ళ అభిమానులు చేసుకుంటారు. కామన్ పీపుల్స్ ఎవ్వరు దయచేసి చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని అవమానించి బయటికి పంపించారు కాబట్టి మీరు రివెంజ్ ఏంటో కామన్ పీపుల్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి మీ తడాక మీరు చూపించండి. స్టార్ట్ అవ్వదా బిగ్ బాస్? అది గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి, ఫిక్స్ అయిపోండి అమ్మా, అంతే. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.